యేసయ్య స్తోత్రం నాయన స్తుతులు నాయన వందనాలు నాయన వందనాలు తండ్రి స్తోత్రం 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 స్తుతులు వందనాలు మహిమలు గణతల ప్రభావం నీకేనైనా పరిశుద్ధుడ మహోన్నతుడ మహోగరుడ మహాప్రభుడ దయాంచలేరుగా నా దేవా నా తండ్రి వేసిన ఏ కుజ ప్రార్థనలు మాకు తోడుగా నేడుగా ఉన్న దేవా నీకు వందనాలు సృష్టికర్త వేసే నీకు వందనాలు సృష్టించిన దేవా నీకు వందనాలు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు పెరిగిన దేవా నీకు వందనాలు తల్లి మరిచిన తండ్రి విడిచిన బంధువులు వెలవేసిన నీ నిడవుడు ఎడబారిన దేవుడు నాయన మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టి కలువెల్ల రక్తం కార్చి ఆ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నాడు దేవుడు నాయన నీకేం ఇవ్వగలుగుతా ఏమి ఇచ్చుకోగలుగుతాను తండ్రి ప్రార్థన తప్ప తండ్రి స్తోత్రం నాయన ఇలా ఉన్నాముంటే నీ కృపే నాయన ఈరోజు ఈ దినం చూడలేక ఎంతో మంది మరణిస్తున్నారు నాయన మమ్మల్ని వద్ద సజీవ లెక్కలో సంపూర్ణ సర్కమైన ప్రాంతాలు ఉంచిన దేవా నీకు వందనాలు తండ్రి ఆరాధనం తండ్రి కుటుంబం అంతా కూడా తండ్రి స్తోత్రం త్వరపడి నీ సన్నిధికి వెళ్ళే వాళ్ళగా తండ్రి కుటుంబం అంతా కూడా తండ్రి సన్నిధిలో గడిపేటట్టుగా కనిపించేటట్టుగా అలాగే ఉంచుతున్నామని ముంచున్నాను తండ్రి వేస్తున్నాను స్తోత్రనైనా ప్రభా సన్నిధిలో నాయన తండ్రి వేసిన వాక్యం వివరింతుండగా తండ్రి పాడుతుండగా తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా పాడేవాళ్ళు మధ్యన ఉండి తండ్రి మంచి వాయిస్యం దయచేయం అడుగుతున్నాను తండ్రి వేసిన అందరి స్వరం కలిసి నాయన మంచిగా పాడే భాగ్యం దయచేయం అడుగుతున్నాను నాయన వాక్యం చదివేటప్పుడు తండ్రి వేసిన నెమ్మది కలిగినైనా వినేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన వినగలిగే సేవల్ని తండ్రి గ్రహించే మనసుని తండ్రి వేసిన స్తోత్రాన్ని విన్న వాక్యం మర్చిపోయే వాళ్ళ కాకుండా తండ్రి వేసిన విన్న వాక్యం నాయన హృదయంలో భద్రపరుచుకునేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన నీ తండ్రి వేసిన సంఘంలో నన్ను నిలబడతాను సేవకురాలైన దాసుడైన తండ్రి వేసిన వాక్యం తండ్రిగా నాయన వాళ్ళ చుట్టూ నీ కంచి కావాలి కాయమడుతున్నాను నాయన నీ సరం తండ్రి వేసిన బోరగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా నీ దగ్గర ఖాళీ చేతులతో వెళ్ళినప్పుడు తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా నిండుగా తండ్రి ఇంటికి వచ్చేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన పోయిన వారం నుంచి ఈ వారం వరకు కాసి కాపాడి దేవుడు తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా అందరూ కూడా బాగుండాలైనా సంఘస్థులు సంఘానికి వచ్చేవారు తండ్రి వేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నేను స్తోత్రనైనా ప్రభా మేలులు పొందుకునే భాగ్యం దయచేయమడుగుతున్నాను నేను కీడుల నుంచి విడుదల దయచేయమడుతున్నాను నేను అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయమడుతున్నాను నేను పులభారం నుంచి విడుదల దయచేయమడుగుతున్నాను తండ్రి వేసిన కుటుంబిట్లాడుతున్న బిడ్డల్ని తండ్రి వేసిన శక్తిని ఆరోగ్యం దయచేయమడుతున్నాను తండ్రి వేసిన అలా కాకుండా ఇంటిబడి ఉన్న బిడ్డలకు వారు జరిగేటట్టు సాయం చేయబడుతున్నాను నేను జాబులు లేక అల్లాడిపోతున్న బిడ్డలు జాబులు దయచేయమడుతున్నాను నేను ఆర్థిక పత్రుల నుంచి విడుదల దయచేయమడుగుతున్నాను తండ్రి వేసిన ప్రతి పరిస్థితుల్లోనూ తోడుగా నీడుగా మనం అడుగుతున్నాను నేను అనేక మంది నాయన బలహీన బలాన్ని ఇచ్చే దేవుడును నమ్ముతున్నాను నేను నమ్మకొలిసిన వారి వెంట నేను ఉంటాను అన్నవాడు దేవుడు నాయన 9 గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోతే నాయన ఎంతగానో తండ్రి అల్లాడిపోయే దేవుడు నువ్వు తండ్రి వేసిన స్తోత్రన ఎతికిలాడే దేవుడు నువ్వు తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా నీ పట్ల అందరూ విశ్వాసం ఉండి ప్రతి ఒక్కరిని నమ్ముకుని నీ నామం గుర్తెరిగే వాళ్ళగా ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించేవని నమ్ముచున్నాను తండ్రి వేసిన వేదనలో ఉన్న వాళ్ళని వేదన నుంచి విడుదల దయచేయన దుఃఖం నుంచి విడుదల దయచేయన బాధల నుంచి విడిపించినైనా అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయన అనారోగ్య సమస్యలతో అనేక మంది నాయన కోటిమిటలు ఆడుతున్నాను నాయన అట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన ఇదిగా నన్ను మేనల్లుడికి కూడా నాయన బ్రెయిన్ తండ్రి ఆపరేషన్ అయిందంటున్నాయన నాయన స్తోత్రనైనా సక్సెస్ చేయమడుతున్నాను నాయన బిడ్డకి చేయిపోయిందంట నాయన శిరస్సు మొదలర కాలు వరకు ముట్టి తాకాల్సిన వస్తుంది దయచేయం అడుగుతున్నాను తండ్రి తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా ఆ బిడ్డ తండ్రి వేసిన ఆసుపత్రిలో ఉన్నాడు కనుక నువ్వు లేవనెత్తమని అడుగుతున్నాను నాయన ఆడబడిసి భర్తకు కూడా బట్టకు నీరు ఇరిగిపోయిందంటే నేను స్తోత్రనైనా వాళ్ళు సేవకులే తండ్రి వేసిన స్తోత్రనైనా ఆ బిడ్డను ముట్టి తాకాల్సిన వస్తుంది దయచేయం అడుగుతున్నాను తండ్రి దయచేసి దేవుడును నమ్ముచున్నాను నేను స్తోత్రం అలాగే అనేక సమస్యలు ఇబ్బందులు ఇరుకుల పరిస్థితులు ఆసుపత్రులు అనేక రోగాలతో బాధపడుతున్నారు నాయన ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు టీవీ జబ్బులతో బాధపడుతున్నారు నాయన జ్వరాలతో స్వజ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోబడుతున్నాను నాయన నేను స్తోత్రం నేను ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి శ్రీనేవని బిడ్డలను కాపాడండి నేను వృద్ధుల్ని కాపాడండి తండ్రి నేను స్తోత్రం నేను అందరినీ కాపాడే దేవుడును నమ్ముచున్నాను తండ్రి యేసు రక్తమే సంపూర్ణంగా ఆమేన్.